తాగాల్సింది అది కాదు, ఇది. ఏంటిది? ఆరెంజ్ జ్యూస్. అది కూడా జ్యూస్ లాంటిదే. ఇది తాగితే ఎనర్జీతో పాటు కెక్కు కూడా ఎక్కుతుంది. కానీ నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. వాట్? నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుందని నేను ఆల్కహాల్ కి దూరంగా ఉండాలా? బుల్షిట్. ఏంటి అస్మిత, నా మాట విను. ఇది తాగు. ఇక నుంచి నీ డైట్ అంతా మార్చాలి. ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం నా డైటింగ్, నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోను. 9 నెలల ఓపిక పట్టు. ఆ తర్వాత నీకు ఏది తాగాలనిపిస్తే అది తాగు. ప్లీజ్ అస్మిత. నువ్వు మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం జ్యూస్ తాగుతాను. కానీ దీనిలో ఈ మందు కలుపుకొని తాగుతాను. నా ఇష్టాన్ని, నీ రిక్వెస్ట్ ని మిక్స్ చేశాను. ఓకే? అస్మిత, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. తాగడానికి ఎలాగో డిఫరెంట్ గా ట్రై చేశాం కాబట్టి తినడానికి కూడా డిఫరెంట్ గా ట్రై చేద్దామా? ఏం కావాలి? ఫ్రూట్ సలాడ్ లో చిల్లీ చికెన్ మిక్స్ చేసుకుని తీసుకురా. పో 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 పో. రామా, అమ్మ నాన్న ఇంటికొస్తే అర్జెంటుగా రమ్మన్నావు కదా, ఏమైంది? పెద్ద రచ్చ అయింది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? ఆద్యని ఆ ప్రభాస్ గాడేదో చేశానని ఊరంతా చెప్పుకుంటున్నాడు. అయినా వాళ్ళకి వేరే పనే ఉంది, అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటి కోడలు నాకొద్దు అని పద్మావదిన రచ్చ చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో తనకేం జరగలేదని ఆద్య చెప్తుంది. పోనీ జరిగిందేంటో చెప్పమంటే నోరెత్తట్లేదు. అయినా ఎవరికైనా ఎలా ఉంటుంది? ఆద్య అబద్ధం చెప్పదు అని మీకు తెలియదా పిన్ని? తెలుసు, కానీ నిప్పు లేకుండా పొగ రాదు కదా. ప్రభాస్ దగ్గరికి వెళ్ళడం నిజం. ఆ వీడియో మేమందరమూ చూసాం. కానీ అలా ఎందుకు చేసిందో అడుగుతుంటే తన దగ్గర సమాధానం లేదు. ప్రభాస్ దగ్గరకా? ఆద్య ఎంత అడిగినా చెప్పట్లేదు. అదే నిజం అనుకుని పద్మావదిన శ్రీనుకి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు నిజం చెప్తే ఊరంతా ఈ ఇంటి గురించి, పెదనాన్న పెద్దమ్మల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇన్ని రోజులు కన్న కూతురి కోసం చెల్లెలి కూతురి జీవితాన్ని పణంగా పెట్టారనుకుంటారు. మీ అత్తవారింట్లో పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఆ పరిస్థితి మాత్రం తీసుకురాకురామా. నాతో మొదలైన సమస్యని నాతోనే ముగిసిపోనివ్వు. నేను శ్రేణుని కన్విన్స్ చేసుకుని ఈ సమస్యని పరిష్కరించుకుంటాను రామా. నువ్వు నా గురించి టెన్షన్ పడకు ప్లీజ్. ప్రస్తుతానికి నన్ను ఆపుతున్నావు ఆద్య, కానీ రేపనే రోజు చెప్పాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చెప్పే తీరుతాను. నిజాన్ని ఏ ఒట్లు దాయలేవు. రామా, రామా. వస్తున్నాను సార్. మావయ్య గారు తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారా? నానా, ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ కి కాలేజీలో సెలక్షన్స్ అవుతున్నాయి. అవునా? సెలక్షన్స్ ఉన్నాయి కానీ రామలక్ష్మి సెలెక్ట్ అవ్వదు. ప్లేయర్ కంటే కోచ్ ఎక్కువ హడావిడి చేస్తున్నాడే. రామా, ఈ బ్యాగ్ లో నీ డ్రెస్సు, వాటర్ బాటిల్, నువ్వు తినాల్సిన ఫుడ్ అన్ని పెట్టాను. నువ్వు రెడీగా ఉన్నట్టే కదా? నేను ఎప్పుడో రెడీ సార్.
రిజెక్ట్ అవ్వడానికి ఎప్పుడు రెడీ అయితే ఉందిలే. చూడు, నార్మల్గా ప్రాక్టీస్లో వెయిట్ పెద్ద విషయం కాదు, కానీ సెలక్షన్స్లో వెయిట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే రాత్రి నుంచి నీ ఫుడ్ అంతా నేను కంట్రోల్ చేస్తూ వచ్చాను. తెలుసు సార్, అందుకే ఆకలేస్తున్నా కూడా మీరు పెట్టింది మాత్రమే తినేసి సరిపెట్టుకుంటున్నాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రామా. మ్మ్. రామా, ఈ రోజు కూడా నువ్వేం తినాలి, ఏం తాగాలి అని ఒక డైట్ ప్లాన్ చేశాను. అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, సరేనా? ఆ, అలాగే సార్. బాగా ఆకలేస్తే చాక్లెట్లో బిస్కెట్లో తినమ్మా, పర్లేదు. నానా, మీ కోడల మీద అభిమానం సెలక్షన్ అయిపోయిన తర్వాత చూపించండి. అప్పటి వరకు చాక్లెట్ ర్యాపర్ కూడా నాకు కనిపించకూడదు. సెలెక్ట్ అయ్యాక ఆయన చూపించేది జాలి. పాపం, ఆ విషయం వాళ్ళకి ఇప్పుడే తెలియదు. తను ఖచ్చితంగా సెలెక్ట్ అవుదని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు. దాని బరువు పెంచే బాధ్యత నేను తీసుకున్నాను. దాని బాధ్యత అంటారా? ఆఫ్ కోర్స్. ఇంకా సేపట్లో ఇక్కడ నువ్వు ఊహించింది జరగబోతుంది, చూస్తూ ఉండు. సరే, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఆ, మావయ్య, టిఫిన్ రెడీ అయింది, చేస్తారా? వద్దమ్మా, ఇప్పుడే కదా కాఫీ తాగాను, కాసేపాకి తింటానులే. సరే మావయ్య. ఆ. దగ్గరకు వచ్చేసి ఉండాలి. ప్రమిళ వదినా, ప్రమిళ వదినా. అదిగో వచ్చారు, పద.